వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే 1,00,000 మందితో పోస్ట్ కార్డులు చేసేసి కూడా ఒక ఉద్యమం మాదిరి తీసుకొని అది కూడా నేరుగా ప్రధానమంత్రికి సేవ్ ఆర్డిట్ అనేది ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వినపడేటట్టు చేశాం. కానీ ఈరోజు నేరుగా ప్రధానమంత్రికే మేము అనేది కూడా తీసుకొని పోవాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. మొట్టమొదటిగా కళ్యాణదుర్గ్ నియోజకవర్గం నుంచే ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నాం. రంగయ్య గారి యొక్క ఆధ్వర్యంలో అక్కడ చేస్తున్నాం. ఈ నెల వచ్చే నెల 10వ తేదీ నుంచి కూడా మేము అనేది కూడా ఈ కార్యక్రమం కూడా మేము తీసుకొని పోతామని చెప్పేసి కూడా చెప్తున్నాను. నేను ఒకటే హెచ్చరిస్తున్నాను ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ప్రజల యొక్క భావోద్వేగాలతో ఆడుకోవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు కూడా ప్రజల కాబట్టి ఆ భావోద్వేగాలతో మీరు కన్నా ఆడుకుంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా ఈ ప్రభుత్వాలు 2 ప్రభుత్వాలను కూడా నేను హెచ్చరిస్తున్నాం. కేవలం మతాన్ని అడ్డం పెట్టి మతం బూచి చూపించి ఈరోజు ఆర్డిడి సంస్థకు అనేది రెన్యూలు చేయకోకుండా ఈ జిల్లాలో పేద ప్రజల యొక్క బతుకుల్లో అనేది కూడా మీరు అనేది కూడా చేస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అనేది కూడా నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ సంఘాలు ప్రజా సంఘాలు తీసుకునే దాంట్లో భాగస్వామ్యం అనేది కూడా ఉండేదే కాకుండా మేము ఈ కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా ఈ పోస్ట్ కార్డుల ఉద్యమం అనేది కూడా అది కూడా 1,00,000 మందితో నేరుగా ప్రధానమంత్రికి రాసే కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడతా ఉంది. అది మొట్టమొదటిగా కళ్యాణదుర్గ్ నియోజకవర్గం నుంచే వచ్చే నెల 10వ తేదీ నుంచి కూడా ప్రారంభమైంది. అనంతపురం జిల్లాలోని ఆర్డీటీ పరిరక్షణకు పోస్ట్ కార్డు ఉద్యమం. సేవ్ ఆర్డీటీ పేరుతో 1,00,000 మందితో ప్రధానికి పోస్ట్ కార్డులు. జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం కందూర్పిలో మార్చి 10 నుంచి ప్రారంభం. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయాలన్న ప్రధాన డిమాండ్. అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి జిల్లాలో ఆర్టీసీ సేవలు ఎనలేనివని, ఆర్డీటీ తరలిపోతే జిల్లా ఎడారిగా మారిపోతుందన్న వెంకటరామరెడ్డి.